నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాదీ మంజిల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై అభిప్రాయ సేకరణ. ఇన్ఛార్జీలు తమ అభిప్రాయాలను పార్టీ పరిశీలకులకు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి 20వ తేదీన రెవెన్యూ డే నిర్వహించాలి. వాకాల్లోని అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఆటల పోటీలు. జూన్ 21వ తేదీన జరుగు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తహసీల్దార్ కటారి జయజయరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్ పిలుపు. తిరుపతి జిల్లా కోటపట్టణంలోని షాదీ మంజిల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై అభిప్రాయ సేకరణ జరిగింది. గూడూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ఈశ్వరవాక శివకోటేశ్వరరెడ్డి, కోట మండల పరిశీలకుడు వల్లూరి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ, సంస్థాగత ఎన్నికలు జరిగాయి. మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు తమ అభిప్రాయాలను పార్టీ పరిశీలకులకు వెల్లడించారు. పార్టీ మండల అధ్యక్ష పదవికి మద్దాలి సర్వోత్తమరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, తీగల సురేష్ బాబు, పాదర్తి కోటేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని అధిష్టానానికి మండల టీడీపీ అధ్యక్షుని ప్రకటిస్తామని పరిశీలకులు కోటేశ్వరరెడ్డి, రమేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథ్ రామిరెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్, గండవరం సుష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటకృష్ణారెడ్డి మొన్నటి రోజులు మొదటి నుంచి పాపం పార్టీని పెట్టుకున్నాడు. అదేవిధంగా లాస్ట్ లో మనకు మన రఘు, అదేవిధంగా రాజ్కిషోర్ పార్టీలోకి వచ్చారు. ఇంకా బూత్ కన్వీనర్ విషయం అయితే చెప్పబడలేదు. వాళ్ళందరూ మొదటి నుంచి మన సచివాలయం అయితే ఏమి, మన ధనుంజయ అయితే ఏమి, అదేవిధంగా పనిచేశారు. అదేవిధంగా తెలియజేస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఇంకా మనకు గోడల విషయంలో బాగా చంద్రశేఖర్, మన మస్తాన్ భాయ్, చోటే భాయ్, అదేవిధంగా సుబ్రహ్మణ్యం, అదేవిధంగా వెంకటేశ్వరు, వీళ్ళందరూ. అదేవిధంగా ఇంకా గురుపాలన విషయం చేస్తే రఘురామన్న, కోటాయ, అదేవిధంగా జనార్దన్, వీళ్ళు ఫస్ట్ నుంచి పార్టీలోనే ఉన్నారు. అదేవిధంగా వీళ్ళతోటి మనకు బూత్ ఉన్న బాలకృష్ణ, కిరణ్, తేజ, అదేవిధంగా మన రవి, శ్రీనివాసులు, ఇంకా కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళందరూ పార్టీకి మొదటి నుంచి ఉన్నారు. మొదటి నుంచి మనం గట్టిగా పనిచేశారు. అందువల్లే ఆడ దరిదాపుల్లో మనం పోటాపోటీ కాడ రావాల్సి వచ్చింది. అందువల్ల వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా రుద్రవరం విషయంకి వస్తే రుద్రవరంలో మనకి చిన్న, అదేవిధంగా కృష్ణ, వీరయ్య, వెంకి, వీళ్ళందరూ వెంకటేశ్వర్లు. నేనేదో ఉంటాను అని అనుకోబాకండి. ప్రతి ఒక్కరికి దగ్గర నుండి పనిచేస్తా. మీ పని అయితే చేయడం ఖాయం, మిమ్మల్ని అయితే వదిలిపోను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మీకు బాగుంటారో, ఏ ఇది ఆలోచించబడలేదు, అందరం ఒకటే. మేము మాలో ఎవరు, నేను నాతో పనిచేసే వాళ్ళు అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళైనా, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి మీ ఆలోచన ప్రకారం మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం నేను పోటీలో ఉంటున్నాను. నన్ను కొంచెం సమవేత చంద్రబాబు గారి ఆశిస్తులు, లోకేష్ బాబు గారి ఆశిస్తులు, అంతకు మించి మా గౌరవ శాసనసభ్యులు పాసం దిలీప్ కుమార్ గారి బ్లెస్సింగ్స్ అన్ని కూడా నా మీద ఉండాలని భావిస్తూ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నాను. మీ అందరూ కూడా, మీ ఎస్సీ ఎస్టీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నాకు సహకరిస్తారని, అందరూ ప్రతి ఒక్కరి ఆశిస్తులు నా మీద ఉంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను ఈ కాన్సెప్ట్ లో, ఈ కంటెస్ట్ లో నిలబడుతున్నానని, నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ శిరస్సు వంచి నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ సత్తే మాకు నాయకత్వం. కాబట్టి ఈరోజు కొంతకాలం నేను పార్టీ అధ్యక్షుడిగా చేశా, జిల్లా యువత తెలుగుదేశం ఆర్గనైజింగ్ కార్యదర్శి చేశా, జిల్లా యువత అధికార ప్రతినిధిగా చేశా. అనేక ప్రజల తెలుగుదేశం పార్టీలో వేదిక మంది నాయకులు లేకుండా, ఎవరు మారినా ఎవరు మారకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే నా అజెండాను పక్కన కొట్టాను. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, నాకు అవకాశం వస్తే మీకు బాగా పొందడం చేసి నేను విమోచించుకుంటాను. నన్ను అధ్యక్షంగా కొనసాగించాలని నేను అందరూ పాట మాడాలంటే అంత ఈజీ కాదు. ఎలక్షన్ ముందంటే
వైసీపీ వాళ్ళు చెప్పి మాకు 10,000 మెజారిటీ వస్తారని చెప్తా ఉన్నారు. మన పార్టీకి తోడుగా దొరకటి దశరామరెడ్డి గారు కానివ్వండి పార్టీలో చేరి పార్టీకి అసలు కష్టపడ్డారు. ఎవరైతే మనతో కలిసి పనిచేశారో ముందుకు తీసుకోవాలని అందరినీ ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో జగన్ కూర్చొని రాసేవాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మండలాల నుంచి ప్రతి మండలంలో అభిప్రాయ సేకరణ తీసుకొని ఎవరైతే ఫస్ట్ అక్కడ ఉండే ఏకగ్రీవంగా ఎందువల్లంటే మనం ఇక్కడ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, మన కార్యకర్తలు నిలబడే ఎలక్షన్లో ఈ స్థానిక సంస్థల్లో మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని పార్టీ ఈ రోజు అధ్యక్ష సంస్థలు, రైతు విభాగం, మహిళా విభాగం, బీసీ అందరూ చూస్తాము. ముఖ్యంగా ఈ మీటింగ్ 15 నిమిషాలు టైం ఇస్తాము. ఈ 10-15 నిమిషాల్లో మీరు ఇక్కడ మాట్లాడిన వ్యక్తుల్లో మెయిన్ అధ్యక్షుడే మెయిన్, అది మూలం కిరీటంతో సమానం. ఆ అధ్యక్ష పదవి చేసినట్టు అన్ని పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు కాబట్టి చెప్తున్నాం. లోకల్ బాడీస్ లో మనం గెలవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నటువంటి పెద్దలు కానీ నాయకులు ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేయగలుగుతారో, ఎవరైతే పార్టీని ముందుకు నడిపించగలుగుతారో, ఎవరైతే ఓట్లేసి మన పార్టీ ప్రతిష్టను క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా బూత్ కమిటీ కార్యక్రమం ఉన్నటువంటి పెద్ద మనుషులు, మిగతా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు ఎవరు ఉంటారో మా సలహాలు ఇవ్వండి. మేము సపరేట్ గా రూమ్ లో కూర్చుంటాము. రూమ్ లో రెవెన్యూ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని రెవెన్యూ అధికారులకు తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో వాకాడులోని అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి 20వ తేదీన రెవెన్యూ డే నిర్వహించాలని ఆదేశాలను పాటిస్తూ ఆటల పోటీలు నిర్వహించి రేపు కార్యాలయ ప్రాంగణంలోని శ్రీశక్తి భవనంలో రెవెన్యూ రిటైర్డ్ అధికారులకు సన్మానాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఇది
అయిపోయింది సార్ వస్తున్నాడు ముందు. ఓ ఎస్ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ డే జరుపుకోవాలని చెప్పి ఆదేశించి ఉంది. అందులో భాగంగా మనం ముందస్తుగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మరియు సర్వే డిపార్ట్మెంట్లో ఉండే అందరూ కూడాను ఈరోజు గేమ్స్ పోటీలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడాను రేపు ఎంతో ఘనంగా మనం రెవెన్యూ డేలో వాళ్ళని సత్కరించుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ మండలంలో వాకాడు మండలంలో ఉండేటువంటి ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. అలాగే రైతులందరూ కూడా ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకి వెలుగు ఆఫీసులో ఏర్పాటు చేసిన సభకి రెవెన్యూ డే సభకి హాజరయ్యి ఈ యొక్క రెవెన్యూ డేని ఘన విజయం చేయాల్సిందిగా కోరుతూ అలాగే ఈ సందర్భంగా మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాము. జూన్ 21వ తేదీన జరుగు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ కఠారి జయజయరావు ఎంపీడీఓ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కోట తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమావేశం నిర్వహించారు. మండలంలో సుమారు 140 ప్రదేశాల్లో ఒక్కొక్క ప్రదేశానికి ఒక సచివాలయ సిబ్బంది ఇన్ఛార్జిగా ఉంటూ ప్రజలు, ఉపాధి శ్రామికులు, పొదుపు మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ వారి వారి సచివాలయాల్లో ఏర్పాటు చేసిన యోగా సెంటర్లో ఉదయం 7 గంటల నుండి 8 గంటలలోపు యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, అందరూ తమ వంతు కృషి చేయాలని చర్చించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఈఓ మస్తానయ్యకు సూచించారు. మనకు ప్రపంచ యోగా దినోత్సవము జూన్ నెల 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన ఇండియా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తూ మోడీ గారిని కూడా మన ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మండలంలో కూడా యోగా డేని నిర్వహించమని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మన మండలంలో కోట మండలంలో 140 కేంద్రాలు ఉన్నాయి. అంటే ఐడెంటిఫై చేసాం మేము 140 కేంద్రాలు యోగా చేయడానికి. 161 మంది ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ కోచింగ్ ఇవ్వడానికి 25,300 మంది రిజిస్ట్రేషన్ చేయించున్నాం. ఇప్పటికే 25,300 మందిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మన మండల టార్గెట్ 20,000 ఇచ్చారు. టార్గెట్ కూడా రీచ్ అయిపోయినాము. సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి రెడీ అయినాయి. ఇవన్నీ 21వ తారీఖున ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. ప్రతి సచివాలయ పరిధిలో జరుగుతుంది ఇది. మన హెడ్ క్వార్టర్లో అయితే జెడ్పీ హై స్కూల్లో కోటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7:45 నుంచి 8:45 1 అవర్ జరుగుతుంది. 7 నుంచి 8 నుంచి 7:45 నుంచి 8:45 వరకైనా సరే అనుకూలంగా చేస్తాం. మరీ టైమింగ్స్ అయిపోతే మాత్రం కుదరదు. మనకిచ్చిన టైము ఫ్లాగ్ ఎట్లా ఆవిష్కరిస్తామో ఆ విధంగానే వీటికి కూడా టైమింగ్స్ ఉంటాయి. యోగాకి ఆ టైంలోనే జరుగుతుంది. ఆ టైంలో అందరూ హాజరు కావాలని ప్రతి డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. వెలుగులో ఉన్న ఈ గ్రూప్ సభ్యులు కావచ్చు,
తర్వాత ఎన్ఆర్జీసీ కింద ఉన్న రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ హాజరవ్వమని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మహిళల రక్షణకే జాతీయ మహిళా కమిషన్ ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మజుందార్తో పాటుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చనా మజుందార్ మాట్లాడారు. మహిళలు తమ హక్కుల్ని కాపాడుకోవడానికి హెల్ప్ లైన్ మెయిల్ ద్వారా కమిషన్కు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు రక్షణ కల్పించడానికే కమిషన్ ఉందని పేర్కొన్నారు. మహిళలపై గృహ హింస, లైంగిక హింస, వరకట్నం, హత్య యత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, టీనేజర్లు మొబైల్ ఫోన్ ద్వారా చాటింగ్, హార్మోన్ ప్రభావం వల్ల ఇతర కారణాలతో ఆకర్షితులై తప్పుదోవ పడుతున్నారని పేర్కొన్నారు. The 19th June, National Commission for Women, we have organized one Jan Sunwai, that is Lok Adalat at doorstep. And Honorable SP of the district and district magistrate, they all are with us since morning. And our state commission member and other DALSA advocates, all police personnel and most of the complainants are present here. We have selected 8 districts, of which 3 districts have came here physically and 4 more districts have joined us virtually. 4 districts. So we have selected only 56 number of cases for the day, and some walk-in cases also we have given hearing, and already around 30 cases are done, 28 to 30 done. Rest 50% are after this interval we will start. Mostly we get domestic violence cases and cases where women are not getting justice since a long time. They are going here and there, before police, before court. Things are getting detained. They are not getting financial help. They are not getting support from her parental house nor from in-laws. So they are helpless. This needs some legal, social help. NCW stands with them, give them hearing, and tries to stand beside them, give them judgment at the earliest date possible. And SP Sahab, district magistrate, they are helping us like anything. So cases are being solved. Till now, no case, out of the 28-30 cases, no case remain unresolved. So it is a quick disposal of the case, getting freedom from the tension, anxiety of these domestic violences and all. And some cases are given advice of counseling to be done at police station or before the DALSA advocates. By doing that, we are trying to reconcile the families also. And some heinous crimes, cyber crimes, or outraging modesty of women, or sexual harassments, they are taken very seriously, and we are working on it. If you have any question, you can ask us. NCW is conducting this type of Jan Sunwai in most of the districts of every state of West Bengal. Around 40,000 cases were pending in the month of March, April. We have reduced the total number of cases by our 1 chairperson and 2 members. It came down to something around 22,000. So we are trying to reach women, providing them justice, as well as to stand beside them, standing with them and making them safe, secured with the help of administration and police and other authorities, of course, social welfare department. This way we believe that our women power, women empowerment will reach a level very soon. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్ డాక్టర్ అర్చనా మజుందార్ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ వచ్చున్నారు. ఇవాళ మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ తాలూకా గ్రీవెన్సెస్ని ఇక్కడ ఈరోజు జన్ సున్వాయిలో భాగంగా తిరుపతి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైంట్ని
కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యని విని అక్కడికక్కడే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని ఎలా అవుతుంది కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా, లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా, రీఇన్వెస్టిగేట్ చేయాలా, లేదంటే ఐఓని ఏమన్నా మార్చాలా, ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైనెంట్స్కి కూడా కేసును బట్టి ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి జిల్లాలో ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారో వాళ్ళకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి మెయిల్ అన్న పంపించినా, వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మన మీద కూడా పోలీస్ డిపార్ట్మెంటు మన అడ్మినిస్ట్రేషన్ మీద కూడా దాన్ని సీరియస్గా టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుందని ఒక మెసేజ్ చాలా క్లియర్ కట్గా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇదొక మంచి ప్లాట్ఫామ్ కింద తీసుకొని ఒకవేళ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు కమిషన్కి వెళ్ళకముందే మనమే ముందుగా ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ చేసే విధంగా చూసుకున్నట్టయితే కంప్లైంట్స్ చాలా వరకు తగ్గుతాయి. సో కమిషన్ సభ్యులందరికీ మరొకసారి మ్యామ్, I heartily thank all the members and all the team for coming to Tirupati district. Today it will be a great platform for all the complainants to immediately showcase their grievance directly to the commission and get immediate justice, ma'am. Thank you everyone. Good afternoon. ఈరోజు మన తిరుపతి డిస్ట్రిక్ట్లో ఆనరబుల్ మెంబర్ డాక్టర్ అర్చనా మజుందార్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ అంతా కూడా ఈరోజు ఉమెన్ సెంట్రిక్ ఇష్యూస్, వాళ్ళ రిలేటెడ్ కేసెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గ్రీవాన్సెస్ అవన్నీ కూడా పర్సనల్గా విని వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఈరోజు కలెక్టరేట్లో మనమందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఈరోజు కంప్లైనెంట్స్ కావచ్చు, రెస్పాండెంట్స్ కావచ్చు, వాళ్ళకున్న ఇష్యూస్ని డైరెక్ట్గా కమిషన్కి చెప్పుకునేటట్లు. సో ఆ కమిషన్ కూడా మ్యామ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ కూడా ఆ గ్రీవెన్సెస్ అన్ని విని వాళ్ళకి ఎటువంటి మెజర్స్ తీసుకుంటే, అంటే ప్రజెంట్ ఐఓస్ చేసినటువంటి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ ఇన్వెస్టిగేషను అది రిక్వైర్డ్ అంటే సరిపోయిందా, లేకపోతే ఇంకా అదర్ రెమిడియల్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ కానీ, ఎడిషనల్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎక్స్ట్రా మెజర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్కి అందరికీ కూడా సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి పిటిషనర్స్ అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి బెటర్ జస్టిస్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ మేడం వాళ్ళ టీం అందరికి కూడా వాళ్ళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరి సమస్యలు విని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మా తిరుపతి డిస్ట్రిక్ట్ అందరి నుంచి, అడ్మినిస్ట్రేషన్ నుంచి కమిషన్కి వీఆర్ ఎక్స్టెండింగ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద కమిషన్. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ అవర్ honorable member also for taking out our time and for coming to Tirupati to address to the grievances of the petitioners. Thank you. తిరుపతి జిల్లా వాకాడు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2025-2026 విద్యా సంవత్సరం రెండో విడత ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వి రామాదేవి కోరారు. వాకాడు ఐటీఐ కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు iti.ap.gov.in లో అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే కళాశాలలో వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఏదైనా సందేహాలు, సలహాలు కొరకు విద్యార్థులు వాకాడు ఐటీఐ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపల్ రామాదేవి ఈ సందర్భంగా తెలిపారు. శిక్షణ ఐటీఐ వాకాడ్ నందు 25-26 సంవత్సరం గాను రెండో విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 19/6/2025 తేదీ నుండి 17/7/2025 తేదీ సాయంత్రము 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకొనవలెను. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్ నందు iti.ap.gov.in నందు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొనవలెను. ఏదైనా ఐటీఐ నందు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకొనవలెను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాదీ మంజిల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై అభిప్రాయ సేకరణ. ఇన్ఛార్జీలు తమ అభిప్రాయాలను పార్టీ పరిశీలకులకు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి 20వ తేదీన రెవెన్యూ డే నిర్వహించాలి. వాకాల్లోని అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఆటల పోటీలు.
జూన్ 21వ తేదీన జరుగు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తహసీల్దార్ కటారి జయజయరావు, ఎంపీడీఓ దిలీప్ కుమార్ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్. Audio Jungle.